ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరిట ఈ ఉదయకాల సమయంలో శుభాలు ప్రకటిస్తున్నాను. బాగున్నారా మీరంతా? యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అని దావీదు భక్తుడు చెప్పినట్టుగా దేవుణ్ణి మనం కాపరిగా కలిగి ఉన్నాం కనుక ప్రతి విషయంలో దేవుడు మనకు సహాయం చేస్తూ మనల్ని నడిపిస్తున్నారు. అనుదిన జీవితంలో మనం విజయోత్సవంతో నడవడానికి క్రీస్తు ప్రభు వారు చూపిస్తున్న కృప అనిర్వచనమైంది. మీ అందరి జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు జరిగించాలని, మీరందరూ కూడా స్పిరిచువల్గా ఎల్లప్పుడూ కూడా స్థిరంగా ఉండాలని, దేవునికి మహిమకరంగా ఉండాలని మీకోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాము. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ మరియు జాన్ వెస్లీ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్లో ఉన్న ప్రేయర్ పార్ట్నర్స్ అందరూ కూడా మీకోసం ప్రార్థన చేస్తున్నారు. మీరు కూడా మా నిమిత్తం ప్రార్థన చేస్తున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా, చదువుదాం. బైబిల్లో యెషయా గ్రంథం 44వ అధ్యాయం 22వ వచనం ఈరోజు ధ్యానాంశంగా చదువుకుందాం. ద బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 44 అండ్ వర్స్ 22. మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను, మబ్బు తొలగునట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. నేను నిన్ను విమోచించి ఉన్నాను, నా యొద్దకు మళ్ళుకొనుము. రిటర్న్ టు మీ బికాజ్ ఐ హ్యావ్ రిడీమ్డ్ యూ. నేను నిన్ను విమోచించాను, నా వైపు మళ్ళుకో అంటే నా మార్గంలో నడువు అని దేవుడు ఒక చక్కని మాటను తెలియచేస్తున్నాడు. గమనించిన ప్రియులారా, యెషయా గ్రంథం 44వ అధ్యాయంలో చాలా శ్రేష్టమైన ఆశీర్వాదాలు మరియు వాగ్దానాలు మనం చూస్తున్నాం. ప్రవక్తల ద్వారా దేవుడు అనేకమైన మాటలు ప్రపంచానికి అందించారు. అందులో చాలా మట్టుకు ఆయన వైపు మనం తిరగాలని, ఆయన మార్గంలో నడవాలని, అలా నడిస్తే మనకు కలిగే ఆధ్యాత్మిక ప్రయోజనాలు ఏంటో, లేదా శారీరకంగా దేవుడు మన జీవితాలు ఎలాంటి అద్భుతాలు చేస్తారో లేఖనాలను క్షుణ్ణంగా పఠించడం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ఒక వ్యక్తి రక్షణ పొందిన తర్వాత ఏం చేయాలి, ఎలాంటి జీవితాన్ని జీవించాలనేది లేఖనాన్ని చదవడం ద్వారా మనం అర్థం చేసుకుంటున్నాం. ఇక్కడ ప్రభు అంటున్నాడు, నేను నీ పాపములను తుడిచివేసి ఉన్నాను అనే మాట దేవుడు వాడాడు. యేసు ప్రభువును అంగీకరించడం ద్వారా మనకు కలిగే ప్రయోజనం ఏంటి? చాలామంది అడుగుతున్నారు, వెస్లీ గారు, యేసు ప్రభుని మేము ఎందుకు అంగీకరించాలి, ఆయన్ని మాత్రమే దేవునికి ఎందుకు గుర్తించాలి, నేనే మార్గము సత్యము జీవము అని యేసు ప్రభు వారు ఎందుకు చెప్పారు, ఆయన దగ్గరికి రావడం ద్వారా మా జీవితాల్లో కలిగే ప్రయోజనం ఏంటని చాలామంది అడుగుతూ ఉంటే, ప్రప్రథమంగా నేను చెప్పే మాట ఏంటంటే, యేసు ప్రభువును మన జీవితాల్లోకి ఎందుకు చేర్చుకోవాలంటే మన పాపములు క్షమించబడినట్లుగా, మన అతిక్రమములను మనం విడుదల పొందినట్లుగా ప్రభువుని ఆశ్రయించాలి. కారణం, ఆయన మన రక్షకుడై ఉన్నాడు. పాపం మనిషిని అన్ని విషయాల్లో ఛిద్రం చేసింది, దేవునికి దూరం చేసేసింది. దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తున్న ఆ ప్రార్థనలో దేవుని దగ్గరికి ఎందుకు వెళ్ళడం లేదు అంటే, మీకు దేవునికి మధ్య మీ పాపములు అడ్డుగా వచ్చాయని బైబిల్ సెలవు ఇచ్చింది. ఆ పాపం తుడిచివేయబడకపోతే మానవుడికి రెస్టోరేషన్ అనేది లేదు, పునరుద్ధరించబడే అనుభవాలు లేవు. ఆత్మలో పతనమైన మనిషి అన్ని విషయాల్లో పతనం అయిపోతున్నాడు. ఆ సందర్భంలో యేసు ప్రభు వారి లోకానికి రావడం, మనందరి నిమిత్తం కలువరి శిలువలో తన ప్రాణాన్ని ఆయన సమర్పించడం, తన రక్తాన్ని మన కోసం దారధారలుగా కార్చడం, రక్షణ ప్రణాళికలో మనందరం కూడా ఇమిడి ఉండాలని క్రీస్తు ప్రభు మన కోసం శిలువలో మరణించారు. ఇప్పుడు ఎవరైతే యేసు ప్రభు రక్తమందు విశ్వాసం ఉంచుతారో, ఆయన్ను తమ హృదయంలో చేర్చుకుంటున్నారో వారి పాపములు తుడిచివేయబడుతున్నాయి. ఆ కారణాన్ని బట్టే మనం దేవుని సన్నిధిలో నీతిమంతులుగా నిలబడగలుగుతున్నాం, నీతిమంతులుగా తీర్చిదిద్దబడగలుగుతున్నాం. మన దాన ధర్మాలు, తపజపాలు, మన ప్రార్థనలు ఎప్పుడూ కూడా మనం రక్షించలేదు. కానీ క్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచడం ద్వారా, ఆయన సిలువలో చేసిన ఆ గొప్ప కార్యమందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం రక్షణ పొందాం. ప్రభు మన పాపములు తుడిచివేశాడు. చూడండి, కొంతమంది ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత పాపక్షమాపణ పొంది కూడా ఇంకా గిల్ట్లో బ్రతుకుతుంటారు, షేమ్లో బ్రతుకుతుంటారు. ప్రభు నా పాపాలు క్షమించలేదేమో, ఆయన నా పాపములు తుడిచివేయలేదేమో, నాకు తెల్లగా ఏం కనబడలేదు, నాకు ఇంకా ఏం దర్శనం రాలేదు, ప్రార్థన చేశాను కానీ దర్శనం ఏమి రాలేదు కాబట్టి నా పాపాలు తొడవబడలేదేమో అని ఇంకా కొంతమంది పాపక్షమాపణ పొందుకున్నప్పటికీ కూడా ఆ గిల్ట్లో బ్రతుకుతూ ఉంటారు. గమనించి దేవుని బిడ్డ, యేసు ప్రభువును అంగీకరించిన తర్వాత ప్రభు తన రక్షణ ఆనందంతో నింపుతాడు. సాల్వేషన్ అనేది నీలో గొప్ప ఆనందాన్ని తీసుకొస్తుంది, నిరీక్షణ తీసుకొస్తుంది. అవును, ప్రభు నా పాపములు తుడిచివేశారు, అవి అగాధ స్థలముల్లో ప్రభు వేసేశాడు, నా వీపు వెనకాల వాటిని పడవేశాడు, కాబట్టి నేను పాపిని కాదు, క్రీస్తు రక్తము ద్వారా నేను నీతిమంతుడిగా తీర్చబడ్డాను కనుక ఆయన్ను సేవిస్తాను, ఆయన ఆరాధిస్తాను, ఆయన ప్రేమిస్తాను, ఆయన మార్గంలో నడుస్తానని ధైర్యంగా మనం ముందు కొనసాగాలి. కొంతమంది ఉంటారు, వారు పాపక్షమాపణ పొందకపోయినా పొందేశాం అనుకుంటారు. ఏదో ఉద్రేకపూరితమైన నిర్ణయాలు తీసుకుని, లేదా ఏదో ఒక ప్రసంగానికో ఒక పాటకో కనెక్ట్ అయ్యి రక్షణ పొందేశాను అనుకుంటారు. కానీ వారి జీవితాల్లో ఇంకా మార్పు రాలేదు, మారు మనసు అనేది రాలేదు. దైవ చిత్తానుసారమైన దుఃఖం వారిలో ఇంకా రాలేదు.
ఎప్పుడైతే దైవ చిత్తానుసరణ దుఃఖం ఒక మనిషిలో వస్తుందో ఆ వ్యక్తి రక్షణానుసారమైన మారుమనసులోకి వస్తాడు. ఆ దుఃఖం మనిషిని మారుమనసులను తీసుకొస్తుంది. రిపెంటెన్స్ అంటే అర్థం ఏంటంటే ప్రభు వైపు తిరగడం, పాప జీవితాన్ని విడిచిపెట్టి క్రీస్తు ప్రభులో నూతన వ్యక్తిగా నడవడం. దేవుడు అలాంటి జీవితం కోసం మనల్ని పిలుస్తున్నాడు. ఇక్కడ ప్రభు అంటున్నాడు, మబ్బు తొలగిపోవునట్లుగా లేదా మంచు తొలగిపోవునట్లుగా మీ పాపములు తుడిచివేశాను. కొన్ని సందర్భాల్లో చూడండి, మంచు విపరీతంగా కొన్ని ప్రాంతాల్లో కురుస్తూ ఉంటుంది, లేదా కొన్ని సందర్భాల్లో ఫాగ్ అనేది పట్టేస్తూ ఉంటుంది. సూర్యరశ్మి రాగానే, ఎండ వేడిమి రాగానే, లేదా సూర్యకిరణాలు ప్రసరించబడినప్పుడు అవన్నీ కూడా తొలగిపోతాయి. థిక్ క్లౌడ్స్ కూడా కొన్ని సందర్భాల్లో సూర్యరశ్మి ద్వారా తొలగిపోతుంటాయి కదా. దేవుని ప్రమేయం ద్వారా, ఆయన ఆగమం ద్వారా మన జీవితాల్లో ఉన్న ఆ కారు మబ్బులన్నీ కూడా తొలగిపోయే ఏర్పాటును ప్రభు చేశాడు. నేను నిన్ను విమోచించాను. మీరు వెండి బంగారాల చేత విమోచింపబడలేదు, కానీ క్రీస్తు రక్తం ద్వారా విమోచింపబడ్డారని అపోస్తలుడైన పేతురు తన పత్రిక రాశారు. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు విమోచింపబడిన వ్యక్తిగా దేవునిలో కొనసాగాలి, ఆనందించాలి. బైబిల్ సెలవిస్తూ ఉంది, దేవుడు మంచివాడని ఎవరు పలుకుతారు, యెహోవా దయాళుడు అని ఎవరు పలుకుతారంటే 107వ కీర్తన మనం చదివితే మొదటి వచనంలో యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉంటుంది. ఈ మాటను ఎవరు పలుకుతారంటే ఆయన ద్వారా విమోచింపబడిన వారు పలుకుతారని అక్కడ రాయబడింది. అంటే నువ్వు విమోచింపబడిన వ్యక్తివైతే నీవు మనస్ఫూర్తిగా చెప్పగలవు, గాడ్ ఈజ్ గుడ్, దేవుడు మంచివాడని. ఎస్, యువర్ గాడ్ ఈజ్ గుడ్. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు మంచివాడు. ఆయన నీ జీవితంలో తన మంచితనాన్ని కనుపరిచే దేవుడు. కేవలం ఆయన మంచితనాన్ని తనలో ఉంచుకునేవాడు మాత్రమే కాదు, తన మంచితనాన్ని నీ జీవితంలో కనుపరుస్తానని వాగ్దానం చేశాడు. ఈరోజు ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసి ప్రభువును స్తుతించండి, ప్రభువులో ఆనందించండి, క్రీస్తు మార్గంలో నడవండి. విశేషమైన ఆశ్చర్య కార్యాలు, లెక్కింపలేని మహత్కార్యాలు దేవుడు మీ జీవితంలో చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుతున్నాను. ఈ వాగ్దానాన్ని బట్టి మీరు ధైర్యాన్ని పొందుకుని విశ్వాస యాత్రలో ముందు కొనసాగండి. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ గల తండ్రి, ఈరోజు మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. నేను నిన్ను విమోచించాను గనుక నా వైపు మళ్ళుకో, మబ్బు తొలగిపోనట్లుగా మీ అతిక్రమలు తుడిచివేశానని వాగ్దానం చేశావు. నువ్వు ఎంత గొప్ప దేవుడు నాయన. మా జీవితాల్లో నీ ప్రమేయం ద్వారా మాకు రక్షణను, నీతో సత్సంబంధాన్ని, తద్వారా అన్ని విషయాల్లో మేము వర్ధిల్లడానికి, అన్ని విషయాల్లో మేము ఉన్నతమైన అనుభవాలకు రావడానికి నీవు చూపిస్తున్న కృప, సమాధానాన్ని బట్టి నీకు వందనాలు. ఈరోజు ఈ వాగ్దాన సందేశాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరినీ ప్రత్యేకంగా మీరు ఆశీర్వదించండి. నీ దీవెనలు వారి మీద కుమ్మరించండి. వారు ఏ ఏ విషయాల్లో నీ సహాయాన్ని కోరుకుంటున్నారో ఆ విషయంలో నీ సహాయాన్ని, నీ కృపను, నీ ప్రమేయాన్ని ఉంచమని కోరుతూ ఈ వాగ్దాన సందేశం ద్వారా మా ప్రియులందరినీ ఆత్మలో బలపరచమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి సర్వోత్తమ నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. God bless you, dear friends. Have a wonderful day. ప్రైజ్ ది లార్డ్ అండి. నా పేరు సరిత. జాన్ వెస్లీ గారి వాక్యంతో మేము ఎంతో బలపడ్డామండి. ఈరోజు వాక్యం ఎంతగానో మమ్మల్ని హత్తుకుందండి. దేవునికి మనము ఏం చేస్తున్నాం అన్నది ప్రశ్నగా మనకి మనం వేసుకున్నట్టుగా ఉందండి. రోజు ప్రార్థించడం, వాక్యంలో బలపరచడం అన్నది. జాన్ వెస్లీ గారి వాక్యం మమ్మల్ని ఎంతో బలపరిచి మా కుటుంబాన్ని, మాకు 2 బిడ్డలను కూడా మేము సండే స్కూల్లో కూర్చోపెట్టాము. బిడ్డలు కూడా దైవికంగా దేవునిలో ఎదగాలని మేము ప్రార్థిస్తున్నామండి. జాన్ వెస్లీ గారి, బ్లెస్సీ వెస్లీ గారి మెసేజెస్తో మేము ఎంతో బలపడి ఎంతో సంతోషంగా ఉన్నామండి. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉజ్జీవం. కొన్ని సంవత్సరాల క్రితం కేవలం 2 ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది. రాజమండ్రి, సికింద్రాబాద్, బెంగళూరు, నెల్లూరు, దుబాయ్, బెహ్రైన్, కరీంనగర్, విశాఖపట్నం, గద్వాల్, కొవ్వూరు, మలకపల్లి, శ్రీలంక, భూటాన్, అడ్డతీగల, పాలమూరు, ఒంగోలు, బళ్ళారి, కోరుకొండ, పోతవరం, నల్లజర్ల, వెంకటరామయ్యగూడెం, మచిలీపట్నం, ఇందిరానగర్లతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఆరాధనలు జరుగుచున్నవి. వాక్య సంబంధమైన ఉజ్జీవంలో, పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాము. రండి, ఆత్మతో సత్యముతో ప్రభువైన యేసుక్రీస్తును ఆరాధిద్దాం. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి.
మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.